ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట నష్టమే కావచ్చు, ఇతర సమస్యలే కావచ్చు. ప్రస్తుతం అయితే రబీ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, తదితర అంశాలపై మనతో మాట్లాడేందుకు కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య గారు ఉన్నారు. జమలయ్య గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. జమలయ్య గారు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది అసలు? ఈరోజు మన పేపర్లో చూసాం, ముగ్గురు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకటి ఎన్టీఆర్ జిల్లాలో మన మైలవరం మండలం సీతారామపురం తండాలో ఒక గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఒక రైతు, గిరిజన రైతు, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో మన మంత్రాలయం దగ్గర మరొక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మన ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఈరోజు చూస్తే దాదాపు వందల సంఖ్యలో మన రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీనికి గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి ఉదార విధానాలు, ముఖ్యంగా పండించిన పంటలకి గిట్టుబాటు ధర రావటం లేదు, పంటలు పండించడానికి అవసరమైనటువంటి పెట్టుబడి సహకారం కూడా అందటం లేదు. అంతేకాదు పండించిన పంటల కనీస పెట్టుబడి కూడా వచ్చిందనే గ్యారెంటీ లేనటువంటి స్థితుల్లో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే ముందు నేను గద్దె ఎక్కిన వెంటనే మన రైతులకు, కౌలు రైతులకు తగిన పద్ధతిలో ప్రోత్సాహకాలు ఇస్తాము, పండిన పంటకి మేము గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటాము, ఏ ఒక్క రైతు కూడా, కౌలు రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి వాగ్దానం చేసింది. కానీ ఈ గత ఏడాది ఈ 6 నెలల కాలంగా మరి పరిస్థితి ఇస్తే రైతాంగానికి ఇచ్చి ఉరగబెట్టింది ఏమి లేదు. ముఖ్యంగా కౌలు రైతులకి గత సంవత్సరమే మేము అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని భూమి లేని కౌలు రైతులకి హామీ ఇచ్చింది. గత సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాగు చేయని భూయజమానులకేమో అన్నదాత సుఖీభావ పథకాన్ని అందించారు. కానీ పంటలు పండించే కౌలు రైతులకు మాత్రము అక్టోబర్లో ఇస్తామన్నారు. కౌలు గుర్తింపు కార్డులు ఇస్తాము, ఈ క్రాప్ డేటా పూర్తి చేస్తాము, జాబితాలు రూపొందిస్తాము, దీపావళి కానుకగా 10,000 రూపాయలు ముందస్తుగా ఇస్తామని చెప్పారు. మరి ఖరీఫ్ పోయింది, రబీ కూడా ప్రారంభమైంది, దీపావళి వెళ్ళిపోయింది, ఇంతవరకు ఒక్క పైసా కూడా కౌలు రైతులకి అందనటువంటి స్థితి ఉన్నది. ఖరీఫ్లో పండిన సంబంధించి చూస్తే మొక్కజొన్న పంట కానీ, టమాటా కానీ, ఉల్లిగడ్డలు కానీ, ఏ పంటకు చూసుకున్నా తీవ్రమైనటువంటి నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని అనుభవాన్ని తీసుకొని గుణపాఠాలు నేర్చుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కౌలు రైతులు ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఆ చర్యలు ఏం చెప్పట్లేదు. కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కదా. ఈ క్రాప్ డేటాని పూర్తి చేయకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కదా. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవటం కోసం ఈ డేటా పూర్తి కాలేదని చెప్పేసి వాయిదా వేసి ఈరోజు కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అందించుకోకుండా మరోసారి దగా చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇది కౌలు రైతుల విషయం కానీ రైతులే కావచ్చు, ఎరువులతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిన్నటి వరకు. ప్రస్తుతం పరిస్థితి పరిష్కారం అయిందా? అలాగే ఉందా ఎరువుల సమస్య? అయితే ఈ రోజు నాటికి యూరియా సమస్య అయితే పరిష్కారం కాలేదు. బ్లాక్ మార్కెట్లోనే దాదాపు 270 రూపాయల నుంచి ఇంకొక అదనంగా 150 రూపాయలు వెచ్చించి యూరియా కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. యూరియా సమస్య పరిష్కారం కాకముందే ఈ సంవత్సరం, అంటే గత నెల రోజుల గురించి కనుక మనం పరిశీలిస్తే కాంప్లెక్స్ ధరలు పెంచేశారు. ఏది 28,28,03 కానీ, 26,26,10 కానీ ఇట్లా ధరలు పెంచారు. ఎంత పెంచారంటే గతంలో 1,750 ఉన్నటువంటి 50 కేజీల బస్తా ఇప్పుడు 1,900 దాకా పెంచేశారు. దాదాపు మన రాష్ట్రంలోనే సంవత్సరానికి 300 కోట్ల అదనపు భారం పడబోతూ ఉంది. ఈ రబీకి 180 కోట్ల భారం పడబోతూ ఉంది. పైగా ఇప్పుడు విదేశాల నుంచి ఎరువులు దిగుమతి కావటం లేదని చెప్పేసి కృత్రిమ కొరతను సృష్టించడానికి ప్రభుత్వమే కారకం అవుతుంది. దీంట్లో కారణం ఏంటంటే ఎరువులు వినియోగాన్ని తగ్గించమని రైతులకు చెబుతూ మరోవైపు తాము ఇస్తున్నటువంటి సబ్సిడీ తగ్గించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం తప్ప మరొకటి కాదు. అందుకనే రబీలో ఖరీఫ్లో ఏ విధంగా అయితే యూరియా సమస్య ఎదుర్కొన్నారో రబీలో కూడా అటువంటి సమస్య ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని కాంప్లెక్స్ ఎరువులైనా, డిఏపి ఎరువులైనా, తర్వాత మన యూరియా లాంటి ఎరువులైనా అందుబాటులో తీసుకురాకపోతే మాత్రం ఖరీఫ్ సీజన్లో ఏ విధంగా అయితే రైతులు ఎదుర్కొన్నారో రబీలో కూడా అటువంటి దుస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందే గమనించి రబీలో సక్రమంగా సాగే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం, ప్రాధాన్యత ఉంది.
అంటే ఇక్కడ తీసుకుంటే రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువయ్యాయని చెప్పి అనేది మీరు చేస్తున్నటువంటి విమర్శగా ఉంది. ఎందుకు రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఈ మధ్యకాలంలో ఉన్న అటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా? మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయం, మన రాష్ట్రంలో రైతులు అంటే కౌలు రైతులే. 80% మంది కౌలు రైతులు సేద్యం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మా సంఘం నిర్వహించిన 500 మంది రైతులను సర్వే చేస్తే కౌలు వ్యవసాయమే కీలకం. గిరిజన ప్రాంతాల నుంచి వెనకబడినటువంటి చిత్తూరు జిల్లాలోనే తవణంపల్లి మండలం వరకు మేము పరిశీలించాం. అంటే కౌలు వ్యవసాయం లేకుండా మన రాష్ట్రంలో వ్యవసాయం లేదు. మరి అటువంటి కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఏమీ లేదు. దున్నపోతుకి మేత వేసి గేదెన పాలు ఏమన్నట్టుగా ఉన్నది. ఎవరికో ప్రోత్సాహాలు ఇస్తున్నారు కానీ కౌలు రైతులకు ఇవ్వటం లేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? సాగు చేసే వాళ్ళకి ఇవ్వాలి. బ్యాంకు రుణాలు ఎవరికి ఇవ్వాలి? సాగు చేసే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. విత్తన రాయితీ ఎవరికి ఇవ్వాలి? పంటలు పండించే వాళ్ళకి ఇవ్వాలి. ఎరువులు సబ్సిడీ ఎవరికి ఇవ్వాలి? పంటలు పండించే వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా మన రాష్ట్రంలో 80% భూముల్ని కౌలుకి ఇచ్చుకొని వ్యాపారాలు, ఉద్యోగాలు, విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి మాత్రం పోతున్నాయి తప్ప కష్టాలు కన్నీళ్ళు కౌలు రైతులకు మిగులుతున్నాయి. రాసులు కాసులేమో సాగు చేయనటువంటి భూయజమానులకు మిగులుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి ఈరోజు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. పండించిన పంటకేమైనా కనీసం గిట్టుబాటు ధర వచ్చిద్దామని ఆలోచన చేస్తే అది రావట్లేదు. గిట్టుబాటు ధర మాట దేవుని గారు, కనీసం మద్దతు ధర కూడా దక్కనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కోకో రైతులు మనం చూసాం, మామిడి రైతులు మనం చూసాం, టమాటా రైతులను చూసాం, ఉల్లిగడ్డ రైతులను చూసాం. గత రబీలో ధాన్యం రైతుల యొక్క సమస్యలు మనం చూసాం. కంది పంట పండించే రైతులు చూసాం. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు కూడా మద్దతు ధర కనీసం దక్కనటువంటి స్థితుల్లో మరి మానసికమైనటువంటి ఆవేదన చెంది ప్రభుత్వ ప్రోత్సాహం లేక, ఆదుకునే దిక్కు లేక, జీవన మరణ సమస్యతో సతమతం అవుతూ ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి దుస్థితి కనపడుతూ ఉంది. దీనికి ప్రభుత్వం బాధ్యత లేదా? అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటారు. మరి రైతుల యొక్క ఆదాయం, కౌలు రైతుల ఆదాయం డబుల్ పెంచుతామని చెప్పినటువంటి మాటలు ఏమైపోయి అవన్నీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఆచరణ మాత్రం గడప దాటలేదని కూటమి సర్కారు విధానం వల్ల రైతులు భావిస్తూ ఉన్నారు. ఇదే విధానంగా కొనసాగితే మాత్రం కూటమి సర్కారుకి మరి కౌలు రైతుల ఆగ్రహానికి గురిగా తప్పదని చెప్పేసి మా అనుభవం ద్వారా, రైతులు చెప్పిన ఆవేదన ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కౌలు రైతుల గుర్తింపు కార్డుల విషయంలో సుదీర్ఘ పోరాటం అయితే చేస్తున్నారు. నేటికి అది సమస్య పరిష్కారం కానటువంటిదిగానే మిగిలిపోయింది. ఎందుకని అలా మిగిలిపోవడం కారణం ఏంటి? కౌలు రైతుల గుర్తింపు కార్డుల విషయం, కౌలు రైతుల సంక్షేమం, రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలు, పథకాలు అన్నీ కూడా భూయజమానులకి సానుకూలంగా, అనుకూలంగా వాళ్ళకి ప్రయోజనాలు కలిగే పద్ధతుల్లోనే డిజైన్ చేసి తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు కౌలు రైతులకి ఎట్లా మేలు చేస్తాయి? ఉదాహరణకి కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే షూరిటీ లేకుండా 2 లక్షల రూపాయల వరకు పంట రుణం తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీలు ఏం చెప్పినాయి అంటే ఏదన్నా భూయజమాని పంట రుణం తీసుకున్నప్పటికీ వారు బకాయి ఉంటే కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వడానికి వీలు లేదని మరి ప్రొసీజర్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ పెట్టుకున్నారు. అంటే SOPని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు రావు, భూయజమానులకి పోతా ఉన్నాయి. మరి దానివల్ల ఉపయోగం ఉంది. రెండోది, అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 ఇవ్వాలి. దాంట్లో ఏం పెట్టారు? కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలి. కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూయజమాని అంగీకరించాలి. భూయజమాని అంగీకరించకుండా కౌలు గుర్తింపు కార్డు ఇచ్చే ప్రసక్తే లేదు. మరి ఆ భూయజమాని కౌలు రైతుల పట్ల సానుకూలంగా ఉండి గుర్తింపు కార్డుకి సంతకం పెడితే కార్డు వస్తుంది. కానీ కార్డు ఇవ్వడానికి భూయజమానులు అంగీకరించినప్పుడు మరి పంట రుణం రాదు, అన్నదాత సుఖీభావ పథకం వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఉల్లిగడ్డలు అమ్ముకున్నట్టు రైతులకి ఏం చెప్పారంటే మద్దతు ధర ప్రకారం పక్కన పెట్టి మేము హెక్టార్కి 50,000 రూపాయలు సహకారం అందజేస్తామన్నారు. ఈ క్రాప్ బుకింగ్ పూర్తయిందని చెప్పారు. కానీ ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ ఎవరికి చేశారు? భూయజమానులు చేశారు. కానీ ఉల్లిగడ్డలు పండించింది ఎవరు? కౌలు రైతులకి. కౌలు రైతులకేమో శటకోపం పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాగు చేయని భూయజమానులకేమో ఇన్సెంటివ్లు, బోనస్లు, ఆర్థిక సహకారాలు చేస్తారు. ఇదేం పద్ధతి? అందుకనే మరొక విషయం ఏంటంటే ఎరువుల విషయం చూసుకున్నా, విత్తనాలు చూసుకున్నా, మద్దతు ధరల విషయం చూసుకున్నా ఏ ఒక్క ప్రయోజనం కౌలు రైతులకు అనుకూలంగా లేదు. ఈ క్రాప్ బుకింగ్ డేటా లేకుండా నష్టపరిహారాలు ఇచ్చే అవకాశమే లేదు. ఉచిత పంటల బీమా పథకం అని చెప్పారు, ఇప్పుడు స్వచ్ఛంద పంటల బీమా పథకం అని చెప్పారు. ఆ పేరుతో ఉచిత పంటల బీమా పథకం కూడా లేకుండా చేశారు. ఎప్పుడైతే కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం వచ్చే చట్టాలు
కౌలు రైతులను దృష్టిలో పెట్టుకొని చేయాలి కానీ భూ యజమానుల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేస్తే మాత్రం అది కౌలు రైతులకు నష్టం. ఇప్పుడు వరకు వచ్చినటువంటి చట్టాలన్నీ కౌలు రైతులకి నష్టం చేసే పద్ధతులు ఉన్నాయి. వాటిని తిరిగి పునరుద్ధరించాలి. కౌలు రైతులకు రక్షణ, వారి సమగ్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈరోజు కనపడతా ఉంది. అయితే టోటల్గా మేము చివరిగా కౌలు రైతుల సంఘంగా కావచ్చు, రైతుల సంఘంగా కావచ్చు, మీరు ఎటువంటి పోరాటాలు భవిష్యత్తులో ఎటువంటి పోరాటాలు చేసే అవకాశం? మేము ఇటీవల కాలంలో కౌలు రైతుల సమస్యల మీద 25 జిల్లాల్లో 500 మందిని దాదాపు 70 గ్రామాల్లో మేము 35 మండలాల్లో సర్వే చేశాం. ఆ సర్వే రిపోర్టు వస్తుంది. ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే ఒక పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేసేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఏజెండా, ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. మొదటి అంశం, భూ యజమాని ప్రమేయం లేకుండా సులభంగా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేయాలి. రెండోది, ఆ కార్డు ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ దామాషా ప్రకారం పంట రుణాలు కౌలు రైతులకు అందించాలి. మూడోది, ఆ కౌలు గుర్తింపు కార్డు ఆధారంగానే అన్నదాత సుఖీభావ పథకం సొంత భూమి ఉండి సాగు చేసే రైతులకు ఇచ్చే సందర్భంలోనే కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. తర్వాత ఇస్తాము, తర్వాత పరిశీలిస్తామంటే అది అన్యాయం అవుతుంది. అందుకే అది మూడో అంశం ఏంటంటే వడ్డీ రాయితీ కూడా కౌలు రైతులకి ఆ కార్డు ఆధారంగా ఇచ్చే ఏర్పాటు చూడాలి. అదే ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల నష్టం జరిగినప్పుడు ఇచ్చే నష్టపరిహారాలు కానీ, ఉచిత పంటల బీమా పథకం కానీ కౌలు రైతులకు సంబంధించిన ఆ గుర్తింపు కార్డు ఆధారంగానే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పంట నమోదు కూడా కౌలు గుర్తింపు కార్డు ఆధారంగానే చేయాలి. అంటే అన్నిటికీ కీలకం కౌలు గుర్తింపు కార్డు. అంటే క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డు, CCRS కార్డు. ఆ కార్డు రావాలంటే 2019లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించి భూ యజమాని ప్రమేయం లేకుండా గ్రామ సభలు నిర్వహించి కౌలు గుర్తింపు కార్డు ఉపయోగం ఉంటుంది. రెండోది, ఆ కార్డే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు అమలు చేయాలంటే రాష్ట్ర బ్యాంకర్స్ కమిటీ రూపొందించుకున్న ఏదైతే SOP ఉందో, స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్ ఉందో, దాన్ని కూడా సవరించి కౌలు రైతులకి మరి భూ యజమాని ప్రమేయం లేకుండానే పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడితే అప్పుడు కౌలు వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా ఉన్నట్టు కింద లెక్క. అలా కాకుండా మాటలతోనూ మభ్యపెట్టి మోసగించే పద్ధతి చేస్తే నష్టం. అందుకని మేము కౌలు రైతుల సమావేశం త్వరలోనే నిర్వహించబోతాము. ఆ సమావేశంలో నిర్వహించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ఏదైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని, కౌలు రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ త్వరలోనే ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్ పోరాటాలు చేయబోతున్నాం అని చెప్పి అయితే చెబుతున్నారు. ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వంలో రైతులే కావచ్చు, కౌలు రైతులే కావచ్చు, ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారైతే విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామాంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.